మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణలో పెద్ద ఎత్తున పాలిటిక్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ అంటే అందమైన పదం. కాస్ట్ రాజకీయాలకు ఒక గౌరవప్రదమైన పదం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఏంటి సోషల్ ఇంజనీరింగ్? బీసీ అలాగే ఎస్సీ, అందులో ముఖ్యంగా మాదిగ ఉపకులాల ఓట్ల కోసం పార్టీల తాపత్రయాలు, తపనలు. ఇది ఈ పార్టీ ఆ పార్టీనే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాజాగా నిన్న కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు ఎమ్మెల్యేలకు అందరికీ ఈ కుల సర్వే గురించి, వర్గీకరణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, ఇది మన పార్టీకి ఉపయోగపడుతుంది అని. ప్రత్యేకంగా ఒక సభ పెట్టి రాహుల్ గాంధీనో ఖర్గేనో పిలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, ఎస్సీ వర్గీకరణకు కార్యరూపాన్ని ఇచ్చింది. 2, బీసీల సోషల్ ఎకనామిక్ కాస్ట్ సర్వే జరిపి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇచ్చే నిర్ణయం తీసుకుంది. అందువల్ల బీసీలలోనూ, ఎస్సీ ఉపకులాల్లోనూ, మాదిగా ఇతర ఉపకులాల్లోనూ ఒక పాజిటివ్ సంకేతం పంపించే పని కాంగ్రెస్ చేసింది. దీన్ని ఎలాగైనా కౌంటర్ చేయాలి అని బీజేపీ, బీఆర్ఎస్లు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. బీజేపీ వాదన ఏంటి అంటే, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీల వాదన కామన్ వాదన ఉంటుంది. ఆ కామన్ వాదన చెప్తాను, సెపరేట్ వాదన చెప్తాను. కామన్ వాదన ఏంటంటే, ఈ బీసీ ఈ కులగణనంలో బీసీలను తక్కువ చేసి చూపెట్టారు. ఇది మొదటి వాదన. రెండవ వాదన ఏంటి అంటే, బీజేపీ శాసనసభలో కూడా వాదించింది, హిందూ బీసీలు ముస్లిం బీసీలను చూపెట్టారు, ఇది కోర్టులో నిలవదు, ఇది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయం అంటూ బీజేపీ టార్గెట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్కు బీజేపీ హిందుత్వ అనే ఆయుధంతో ఎదుర్కోవాలని చూస్తోంది. దాంతోపాటు కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్కు కౌంటర్గా బీఆర్ఎస్, బీజేపీలు బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపెట్టారని, దానికి ప్రాతిపదికగా ఎంచుకున్నది ఏంటి, ఎలా తక్కువ చేశారని చెప్తారు అంటే, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం సకుటుంబ సర్వేని జరిపింది. వాస్తవంగా బీజేపీ ఈ సర్వేని దుయ్యబట్టింది. ఇప్పుడేమో ఆ సర్వే ఆధారంగా కాంగ్రెస్ అటాక్ చేసేందుకు డేటాను వాడుతున్నారు. సో రాజకీయాల్లో తామే తిరస్కరించిన దాన్ని తామే ఆయుధంగా ఎలా వాడుకుంటారు దానికి ఇది ఉదాహరణ. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. బీఆర్ఎస్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో జరిపిన సకుటుంబ సర్వే ఆధారంగా చేసుకొని వాదిస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఇస్ దేర్ సర్వే అండ్ దే ఆర్ ద ఆథర్స్, సో దే విల్ ఆబ్వియస్లీ రెఫర్ టు ఇట్. కానీ బీజేపీ కాంగ్రెస్లో సర్వే జరిపింది, బీఆర్ఎస్లో సర్వే జరిపింది. అప్పుడు బీఆర్ఎస్ సర్వేని బోగస్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్వేని బోగస్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ సర్వే మాత్రం నమ్ముతున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అర్థం కాదు. దానికి అందుకే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కౌంటర్ చేశారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిపిన సర్వేకు అధికారిక శాంక్షన్ ఉందా? అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడి చూశాను, మేము ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాం, ఇది అఫీషియల్ అని. కానీ చీఫ్ మినిస్టర్ వాదన ఏంటంటే, అఫీషియల్ అయితే క్యాబినెట్ ఆమోదం ఉందా, అఫీషియల్ అయితే మీరు అసెంబ్లీలో పెట్టారా? ఇక ముఖ్యమంత్రి వాదన అయితే అసలు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా పెట్టలేదు, అది మీరు ఎంసీహెచ్ఆర్డీ వెబ్సైట్లో పెట్టారు. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అది ఎలా లీగల్ అవుతుంది, ఎలా అఫీషియల్ అవుతుంది? ఇది అఫీషియల్ అయితే అవకాశం లేదు. అఫీషియల్ అయ్యి ఉంటే మీరు తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎన్ఐసిలో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అసెంబ్లీ ఎందుకు ఆమోదించలేదు? క్యాబినెట్ ఎందుకు ఆమోదించలేదు? అప్పుడు క్యాబినెట్లో మంత్రులుగానే ఉన్నారు కదా కేటీఆర్ అనేది చీఫ్ మినిస్టర్ వాదన. అంటే ఇదంతా దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి? కాంగ్రెస్ పార్టీ చాలా మాస్టర్స్ 42% రిజర్వేషన్లు ఇచ్చి, చూడండి బీఆర్ఎస్ కన్నా మాకు బీసీల పట్ల నిబద్ధత ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వని 42% రిజర్వేషన్లు మేము స్థానిక సంస్థలు ఇవ్వాలనుకుంటున్నాం.
కానీ అదే సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే ఇది కోర్టులో నిలబడుతుందా, కోర్టులో నిలబడుతుందా అని అనుమానం ఉంది కనుక రేవంత్ రెడ్డి తెలివిగా 2 ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. ఒకటి, ఇది 42% కోర్టులో నిలబడకపోతే కేంద్రాన్ని మీరు చట్టబద్ధం చేయండి, చట్టరీత్యా అది చర్యలు తీసుకోండి అని కేంద్రంపైకి వదిలేశారు. దాంతో ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశారు. మేము 42% ఇవ్వాలని చూస్తుంటే మోడీ అడ్డుపడుతున్నాడు. నిజంగానే మోడీకి చిత్తశుద్ధి ఉంటే 42% తెలంగాణ ప్రపోజల్ ఆమోదించవచ్చు కదా అని. సమస్య ఏంటంటే 42% ఇస్తే ఓవరాల్ రిజర్వేషన్ 50% దాటుతుంది. ఓవరాల్ రిజర్వేషన్ 50% దాటడాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో తప్పుపట్టింది. అయితే దానికి బీజేపీ విధానం 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు తీర్పుల్ని సమర్థిస్తుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాత్రం ఈ 50% లిమిటే ఉండకూడదు అంటున్నాడు. అందుకే తెలివిగా తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసిందంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని కేంద్రం కోర్టులో వదిలేసింది. బీజేపీని ఇప్పుడు టార్గెట్ చేస్తాం, చూడండి మీరు ఒప్పించండి, మాకు 42% మేము చేసిన ప్రపోజల్ అంగీకరించండి, లేకపోతే మీ బీసీల పట్ల మీ కమిట్మెంట్ ఏంటి అని కాంగ్రెస్ కౌంటర్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇలా? మరి బీజేపీ కూడా అదే బీసీ రాజకీయం చేసింది కదా. ఎన్నికలకు ముందు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించలేదా? విచిత్రం ఏంటంటే ఒక బీసీ నాయకుడైన బండి సంజయ్ని ఉన్న అధ్యక్ష పదవి నుంచి తొలగించి మరో బీసీ నాయకుడిని పెట్టకుండా కిషన్ రెడ్డిని పెట్టింది బీజేపీ. చీఫ్ మినిస్టర్ పోస్ట్ మాత్రం మేము బీసీలకు ఇస్తామన్నారు. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాయకత్వం ఇచ్చిండ్రా? విచిత్రం ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాత్రం బీసీకి నాయకత్వం ఇవ్వలే. మళ్ళీ మీకు అక్కడ ఎవరికి ఇచ్చారు? మళ్ళీ రెడ్డిస్కి ఇచ్చారు. సో అందువల్ల చెప్పడానికి చేసడానికి మధ్య ఎంత తేడా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. బట్ ఏదైనా బీసీలకు ముఖ్యమంత్రి చేస్తాం అనే నినాదంతో బీసీలలో చొచ్చుకుపోయడానికి బీజేపీ ప్రయత్నించింది. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఓబీసీ, బీసీల కేంద్ర క్యాబినెట్లో కూడా పెద్ద బిడ్డ వేశారు. పార్టీ నాయకత్వంలో విజిబుల్ లీడర్షిప్ బీజేపీకి ఓబీసీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్, మీకు ఈటల రాజేందర్, ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ బీసీ లీడర్స్ ఉన్నారు. అందువల్ల బీసీల్లో వాస్తవంగా బీజేపీ బలం రిలేటివ్గా ఎక్కువ ఉంది. అందుకే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీన్ని కౌంటర్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ కాస్తలో ముందు పెట్టింది. ఈవెన్ బీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె కూడా ధర్నా చేశారు. సో అందువల్ల బీజేపీ బీఆర్ఎస్లో బ్యాటింగ్ చేస్తుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? అందువల్ల కాంగ్రెస్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. అసలు బీసీలకు రక్షణగా ఉండే అండగా ఉండే మనగాళ్ళు మేము చూడు 42% రిజర్వేషన్ కూడా ఇచ్చాం, ఇక కేంద్రం చేతిలో ఉంది, మేము రెడీ కదా అంటూ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తుంది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పార్టీ లైన్ ఆల్రెడీ ఉంది. ఫస్ట్లో వాళ్ళు ఒప్పుకోరు 42%కు. అప్పుడు ఖచ్చితంగా జనానికి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, చూడండి మేము పెంచాలని చూస్తే మా రాష్ట్ర పరిధిలో అధికారం లేక మేము కేంద్రాన్ని పంపిస్తే ఇంకో బీజేపీ ఇట్లా చేస్తుంది అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పడింది. లేదు బీసీలకు మేమే అండగా ఉంటామని చెప్పుకునే పనిలో బీజేపీ పడింది. బీసీల పట్ల మా నిబద్ధత కూడా అన్క్వశ్చనబుల్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది? బీసీలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో రెడ్డీస్ డామినేట్ చేయరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా చరిత్ర అంతా తీసుకుంటే రెడ్డిలు ఎక్కువ. అందువల్ల రెడ్డి పాలిటిక్స్ అనేది కాంగ్రెస్లో చాలా కీలకమైనది. మిగతా పార్టీలో ఎక్కడ ఉన్నా ఒక సామాజిక వర్గంగా ఒక రాజకీయ పార్టీలో భూమిక పోషిస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీలను పోషిస్తున్నారు. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పదవికి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క మధ్య పోటీ మనందరికీ తెలుసు. ఎమ్మెల్యేల్లో రేవంత్ రెడ్డి పట్ల ఫేవర్గా ఉండడం వల్ల అధిష్టానం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. బట్టి విక్రమార్క అసంతృప్తి చెందకూడదు కనుక ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ డైలమా ఏంటంటే ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టారనుకోండి. ఒక దశలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు కూడా, వ్యూహాత్మకంగా కూడా ప్రతిపాదించి ఉండాలి బట్టి విక్రమార్క ప్రొఫైల్ దక్కించడానికి. బట్ వ్యూహాత్మకమైన ఏదైనా ఆ ప్రతిపాదన చేశారు. ఎందుకంటే బీసీని, ఒక మైనారిటీని, ఒక ఎస్టీని చేస్తామని ఆ కాంటెక్స్ట్లోనే సీతక్క వీళ్ళ పేర్లన్నీ వచ్చాయి. కానీ బట్టి విక్రమార్క పొలిటికల్ స్టేచర్ను తగ్గించకూడదు కనుక ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఆప్ట్ చేయడం లేదు. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గించకూడదు కనుక
ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అక్కడ ఆప్ట్ చేయడం లేదు. సో ఇక్కడ కూడా బట్టి విక్రమార్కకి ఇచ్చిన హామీ ప్రకారం 4 ఉప ముఖ్యమంత్రులు ఉంటే బట్టి విక్రమార్క స్థాయి ఉండదు. అందువల్ల బట్టి విక్రమార్క ఎక్కడ బాధపడతాడు, ఎక్కడ అసంతృప్తి చెందుతాడో అని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నియమించడం లేదు. అందువల్ల ఉప ముఖ్యమంత్రిగా బీసీని పెట్టాలని డిమాండ్ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్లో మొదలైంది. కానీ అది కొంతమంది బీసీ నేతలు తమ ప్రయోజనాలకు చేస్తున్న డిమాండ్లు తప్పక బలమైన డిమాండ్ రాలేదు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని పెట్టింది. ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నది అసలు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలే, బండి సంజయ్ని మార్చి మరో బీసీని పెట్టినరా. అఫ్కోర్స్ కిషన్ రెడ్డి పైన ఎవరికి అభ్యంతరం లేదు, కానీ కిషన్ రెడ్డి కదా, బండి సంజయ్ అయితే కాడు కదా సామాజికంగా చూసినప్పుడు. సో అందువల్ల బీజేపీ హిపోక్రసీ మాది హానెస్టీ చూడు అంటూ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా బీసీ నాయకుని నియమించింది. అందువల్ల ఇదంతా బీసీ రాజకీయాలని, కాంగ్రెస్ బీసీలను సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు అన్న నరేటివ్ను బిల్డ్ చేయాలని బీజేపీ బీఆర్ఎస్ చూస్తుంటే దాన్ని సీరియస్గా కౌంటర్ చేసే ఎత్తుగడ కాంగ్రెస్ వేస్తుంది. అలాగే మాదిగల విషయంలో ఇది చిరకాల డిమాండ్. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ వర్గీకరణ చాలా కాలంగా డిమాండ్. మీకు ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి మాదిగా ఉపకులాల సభలో మాట్లాడి కృష్ణ మాదిగ కౌగలించుకొని తన సోదరుడని చెప్పి కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మాదిగలకు పెద్ద సెంటిమెంటల్ మెసేజ్ ఇచ్చాడు మోడీ. ఆ తర్వాత వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుతో లైన్ క్లియర్ అయింది. బీజేపీ కృష్ణమాదిగను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సో కృష్ణమాదిగ ఎజెండా ఒకటే, తన వర్గానికి న్యాయం చేస్తానంటే ఎవరికైనా సపోర్ట్ చేస్తానని గతంలో కూడా చెప్పాడు. అందుకే ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం వర్గీకరణకు సానుకూలంగా స్పందించిందో కృష్ణమాదిగ కూడా బీజేపీ పట్ల కాస్త సాన్నిహిత్యం పెరిగింది. అందువల్ల మాదిగలు కనీసం 50-60% ఉంటారు ఎస్సీ జనాభాలో. ఇది గమనించినటువంటి కాంగ్రెస్ దానికి కౌంటర్ మెజర్ మొదలుపెట్టింది. అందుకు వర్గీకరణ అనే అంశం ఆధారంగా చేసుకొని బీజేపీ మాదిగల్లో పెనట్రేట్ కావడానికి చూస్తోంది కనుక దాన్ని కౌంటర్ చేయడానికి ఏ బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేయక ముందే ఎస్సీ వర్గీకరణ పైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్కి ఆమోదం పొంది గ్రూపులుగా కూడా విడగొట్టి వాళ్ళకి పర్సెంటేజ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు మరి బీజేపీ ఏం చేయాలి? తాజాగా కృష్ణ మాదిగ ఈ జరిగిన తీరు రాజ్యాంగ విరుద్ధం, మాదిగలకు అన్యాయం జరిగింది అంటున్నాడు. ఎందుకంటే ఏ కులాలని ఏ గ్రూప్లో కలపాలనే విషయంలో మాదిగలకు అన్యాయం జరిగింది. అందువల్ల అలాగే మేము 11% షేర్ అడిగా, మా గ్రూప్కు 9% ఇచ్చారు. ఈ 2 రకాలుగా కూడా ఎస్సీలకు నష్టం జరుగుతుందని కృష్ణ మాదిగ వ్యాఖ్యానించాడు. మరి పొలిటికల్ పార్టీలు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి ఒక మాదిగ ఓట్లే కాదు, మాల ఓట్లు కూడా కావాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి కృష్ణమాదిగా చేస్తున్న విమర్శల్ని బీజేపీ బీఆర్ఎస్ నెత్తనెక్కించుకుంటుందా లేదా ఇతర వర్గాల ఓట్లు ఎక్కడ పోతాయని అవుతుందో చూడాలి. కానీ ఈలోగా కృష్ణమాదిగా రైజ్ చేస్తున్న ప్రశ్న జనం కనుక నమ్మితే కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్గానే మారుతుంది. అందువల్ల తెలంగాణలో అన్ని పార్టీలు కూడా ఒక హెక్టిక్ సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాయి. ఇది ఏ మేరకు ఏ పార్టీకి ఉపయోగపడుతుందో చూడాలి.